కమిన్సు ఈసారి ఎట్లయినా 300 కొట్టాలన్న టార్గెట్ ఫిక్స్ అయినట్టున్నారు కదా. ఆల్రెడీ స్క్వాడ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండంగా మళ్ళీ ఈశాన్ కిషన్ ను పట్టుకొచ్చిల్లంటే ఈసారి ఏదో ఇంకా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. మా దగ్గర 45 కోట్ల పర్స్ ఉన్నది కాబట్టి ఈశాన్ కిషన్ తోనే సరిపెట్టుకున్నాం. ఇంకా కొద్దిగా ఎక్కువ పైసలుంటే డైరెక్ట్ రిషబ్ పంత్ నే తీసుకునేటోళ్ళం. అట్లుంటది మా కావ్యక్కతోనే యాక్షన్లా. అవ్వ ఏంది వే రోహిత్, వీళ్ళ దగ్గర జస్ట్ 45 కోట్లు పెట్టుకొని రిషబ్ పంత్ కోసం 20 కోట్ల దాకా బిడ్ చేసిల్లు. 300 కొట్టడం కోసం ఎంతకైనా తెగించేటట్టున్నారు కదా. కరెక్టేవే కోహ్లీ, అందరిదో స్ట్రాటజీ అయితే వీళ్ళదో స్ట్రాటజీ. మా దగ్గర కూడా 45 కోట్ల పర్సే ఉండే. మా సొంత ప్లేయర్ ఈశాన్ కిషన్ ని మేమే తీసుకోలే, కానీ వాళ్ళ దగ్గర కూడా గవే 45 కోట్లున్నాయి. వాళ్ళు ఈశాన్ కిషన్ ని తీసుకున్నారు. తగ్గేదే లేదు. అట్లుంటది మరి మన స్ట్రాటజీతోని. కమిన్సు ఈసారి ఎట్లయినా 300 కొట్టాలన్న టార్గెట్ ఫిక్స్ అయినట్టున్నారు కదా. ఆల్రెడీ స్క్వాడ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండంగా మళ్ళీ ఈశాన్ కిషన్ ను పట్టుకొచ్చిల్లంటే ఈసారి ఏదో ఇంకా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. మా దగ్గర 45 కోట్ల పర్స్ ఉన్నది కాబట్టి ఈశాన్ కిషన్ తోనే సరిపెట్టుకున్నాం. ఇంకా కొద్దిగా ఎక్కువ పైసలుంటే డైరెక్ట్ రిషబ్ పంత్ నే తీసుకునేటోళ్ళం. అట్లుంటది మా కావ్యక్కతోనే యాక్షన్లా. అవ్వ ఏంది వే రోహిత్, వీళ్ళ దగ్గర జస్ట్ 45 కోట్లు పెట్టుకొని రిషబ్ పంత్ కోసం 20 కోట్ల దాకా బిడ్ చేసిల్లు. 300 కొట్టడం కోసం ఎంతకైనా తెగించేటట్టున్నారు కదా. కరెక్టేవే కోహ్లీ, అందరిదో స్ట్రాటజీ అయితే వీళ్ళదో స్ట్రాటజీ. మా దగ్గర కూడా 45 కోట్ల పర్సే ఉండే. మా సొంత ప్లేయర్ ఈశాన్ కిషన్ ని మేమే తీసుకోలే, కానీ వాళ్ళ దగ్గర కూడా గవే 45 కోట్లున్నాయి. వాళ్ళు ఈశాన్ కిషన్ ని తీసుకున్నారు. తగ్గేదే లేదు. అట్లుంటది మరి మన స్ట్రాటజీతోని.